హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మైసూర్ బోండా. చాలా సింపుల్గా ఉంటుంది, కొంచెం టైం టేకన్ ప్రాసెస్, బట్ రెసిపీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఎలా చేద్దామో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. మనకు కావాల్సింది 2 గ్లాసెస్ ఆఫ్ మైదా. నేను ఈ గ్లాసెస్లో క్వాంటిటీ తీసుకుంటున్నా, మీకు కావాలంటే కప్స్లో కూడా చూసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఒక గ్లాస్ పెరుగు తీసుకోండి, 1 స్పూన్ ఆఫ్ తినే సోడా, అదే కుకింగ్ సోడా, కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఎంత చక్కగా పిండిని కలుపుకుంటాము, ఎంతసేపు మనం బీట్ చేయగలుగుతాము, పిండిని ఫ్లఫీనెస్ కోసం ఎంతసేపు మనం బీట్ చేయగలిగితే అంత పర్ఫెక్ట్గా బోండా అనేది వస్తుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం వీలైనంతసేపు 15 to 20 మినిట్స్ వరకు బీట్ చేస్తూనే ఉంటే మనకు చాలా ఫ్లఫీనెస్ వస్తుంది. బోండా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఇప్పుడు 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకొని చూడండి. 1 అవర్ తర్వాత క్వాంటిటీ కూడా కొంచెం పెరిగినట్టు అనిపించింది అండ్ చెక్ చేసుకోండి, ఇప్పుడు సరిపోయేట్టు వస్తుందా రావట్లేదా, లేకపోతే కొంచెం మైదా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన ఆయిల్లో మంచిగా మనం బోండాలు వేసేసుకోండి. మీకు ఇష్టమైన షేప్లో వేసుకోవచ్చు. కొంతమందికి సరిగ్గా రాకపోయినా ఇట్స్ ఓకే. టేస్ట్ మనకి ముఖ్యం కాబట్టి మనం ఎలా వేసుకున్నా ఓకే, మనమే తింటాం కాబట్టి ఇట్స్ నో ఇష్యూ. ఫస్ట్ 2-3 వేస్తూ ఉంటే మనకి పర్ఫెక్ట్నెస్ వచ్చేస్తుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై చేసుకోండి. ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే మీరు చక్కగా అలా గెంటి పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే 2 వైపులు మంచిగా వేగిపోతాయి బోండా అనేది. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే టిష్యూ పెట్టేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇది యాక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. చాలా సింపుల్ కూడా. కొంచెం 1 అవర్ పిండి పక్కన పెట్టే టైం తీసేస్తే వితిన్ 20 to 25 మినిట్స్లో రెసిపీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. దీంట్లోకి ఆ ఫ్లఫీనెస్ చూసారా, చాలా ఫ్లఫీగా ఉంటుంది. లోపల స్పాంజ్ లాగా చాలా బాగుంటుంది. మంచి రెసిపీ అని చెప్తాను. డిన్నర్కి కానీ స్నాక్స్కి అయినా మంచి రెసిపీ. దీంట్లోకి పల్లి కొబ్బరి చట్నీ అయితే పర్ఫెక్ట్. ట్రై చేయండి. ఎలా ఉందో చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి. మైదా అని అస్సలు అవాయిడ్ చేయొద్దు. ఇప్పుడు ఒకసారి తింటే ఏం కాదండి. ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.